Hi students, welcome to my channel Mathchem ADC. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి పాస్ గ్యారెంటీ 20 డేస్ ప్రోగ్రాంలో డే 19 కి సంబంధించి మ్యాథ్స్ 1A లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. షో దట్ ద లైన్ జాయినింగ్ ద పేర్ ఆఫ్ పాయింట్స్ 6a bar minus 4b bar plus 4c bar comma minus 4c bar and the line joining minus a bar minus 2b bar minus 3c bar a bar plus 2b bar minus 5c bar intersect each other at point minus 4c bar and prove చేయాలి. దానికోసం నేను ఇక్కడ p is equal to p అనేటువంటి ఒక వెక్టర్ తీసుకుంటాను. నేను ఇక్కడ 6a bar minus 4b bar plus 4c bar, q is equal to minus 4c bar, t is equal to minus a bar minus 2b bar minus 3c bar, s is equal to a bar plus 2b bar minus 5c bar. So ఇప్పుడు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ pq కి వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. r bar is equal to 1 minus s into p bar plus s into q bar అని రాస్తాను. సో అంటే ఆటోమేటిక్ r bar is equal to 1 minus s into 6a bar minus 4b bar plus 4c bar plus s into minus 4c bar. R bar is equal to 6 into అంటే 6 minus 6s into a bar minus 4 minus 4s into b bar plus c bar కామన్ చేస్తే 4 minus 4s వస్తుంది. 4 minus 4s ఇక్కడ minus 4s అంటే 4 minus 8s c bar అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలా అనుకున్న తర్వాత సేమ్ అలాగే p బార్ s బార్ నుంచి పాస్ అయ్యేటువంటి వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ts అనే లైన్ కి వెక్టర్ ఈక్వేషన్ r బార్ is equal to 1 minus t into t బార్ plus t into s బార్ అని రాస్తాను. సో r bar is equal to 1 minus t into minus a bar minus 2b bar minus 3c bar plus t into a bar plus 2b bar minus 5c bar. R bar is equal to a bar కామన్ చేస్తే ఇక్కడ మైనస్ ఇంటూ చేస్తే మైనస్ 1 ప్లస్ t అవుతుంది. ఇక్కడ t అయింది అంటే మైనస్ 1 ప్లస్ 2t ఇంటూ a bar ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ అని రాసేద్దాం. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ b bar కామన్ చేస్తే కానీ మైనస్ 2 ఇంటూ చేయాలి. మైనస్ 2 ప్లస్ 2t ఇక్కడ 2t ఉంది. మైనస్ 2 ప్లస్ 4t ఇంటూ b bar. c bar కామన్ చేస్తే మైనస్ 3 ప్లస్ 3t ఇక్కడ మైనస్ 5t. 3t మైనస్ 5t అంటే మైనస్ 2t అవుతుంది. ఓకేనా? మైనస్ 3 మైనస్ 2t ఇంటూ c bar. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 అన్నమాట. సో ఇప్పుడు టూ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అయ్యే చోట కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి సో కంపేర్ ఈక్వేషన్ 1 2 ని కంపేర్ చేసుకుంటే 6 minus 6s is equal to minus 1 plus 2t minus 6s ఇదైతే plus 6s అవుతుంది. 2t plus 6s is equal to minus 1 ఇదైతే plus 1 అంటే 7 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ minus 4 plus 4s is equal to minus 2 plus 4t. సో ఇక్కడ 4t minus 4s is equal to minus 2 ఇదైతే plus 2 అవుతుంది. minus 2 అయింది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. సో ఇప్పుడు సాల్వ్ 3, 4 చేస్తాను. చేయాలి అంటే దీన్ని నేను 2తో ఇంటూ చేస్తాను. ఈక్వేషన్ 3ని 2తో ఇంటూ చేస్తే 4t plus 12s is equal to 14 అవుతుంది. ఫోర్త్ ఈక్వేషన్ అలాగే రాస్తాను. 4t minus 4s is equal to minus 2. ఇది మైనస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఈ రెండు క్యాన్సిల్. 16s is equal to 16. s is equal to 1 అవుతుంది. s 1 అయితే కనుక ఈక్వేషన్ 3లో పెడతాను. s ఉన్న చోట 2t plus 6 1 6 is equal to 7. 2t is equal to 1 అవుతుంది. అంటే t is equal to 1/2 అవుతుంది. సో ఇక్కడ t వాల్యూ ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. సో మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ కావాలనుకుంటే ఈక్వేషన్ 1లో అయితే s వాల్యూ పెట్టాలి. ఈక్వేషన్ 2లో అయితే t వాల్యూ పెట్టాలి. నేను ఈక్వేషన్ 1లో s వాల్యూ పెడతాను. చూడండి
R bar is equal to 6 minus 6 into 6 1 jar 6 అవుతుంది A bar plus minus 4 plus 4 1 jar 4 B bar plus 4 minus 8 1 jar 8 C bar. ఇక్కడ ఇది అలా 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇక్కడ minus 4 C bar అవుతుంది. Therefore పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అయిందంటే minus 4 C bar అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీ ఇది. A bar, B bar, C bar 3 వెక్టార్స్ ఇచ్చారు. A bar is equal to 1 minus 1 minus 6 అని ఇచ్చారు. అంటే I bar minus J bar minus 6 K bar ఉండాలి. I, J, K ముందున్న నెంబర్స్ ఇచ్చారు. B bar is equal to 1 minus 3 4 అని ఇచ్చారు. అంటే 1 I bar అంటే I bar minus 3 J bar plus 4 K bar. ఇప్పుడు C bar అంటే 2 minus 5 3 2 ఉంది కాబట్టి 2 I bar minus 5 J bar plus 3 K bar. ఇలా ఇచ్చిన తర్వాత A bar క్రాస్ B bar ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేను B bar క్రాస్ C bar ఫైండ్ అవుట్ చేస్తాను. I, J, K అని రాసుకోవాలి, తెలుసు కదా. ఈ కోఎఫిషియెంట్స్ రాస్తారు. 1 minus 3 4 2 minus 5 3. జాగ్రత్తగా నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్ఎస్లో కూడా ఉపయోగపడుతుంది కదా. సో I bar ఉన్న రోని కాలం రిమూవ్ చేస్తే ఇది రాసుకోవాలి. మైనస్ J bar ఇంటూ J bar ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 1 4 2 3 ప్లస్ K bar ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 1 minus 3 2 minus 5. ఇప్పుడు I bar ఇంటూ 3 3 jar 9 minus 9 minus 5 4 jar 20 minus 20 minus into minus plus 20 minus J bar into 1 3 jar 3 minus 4 2 jar 8 plus K bar into 1 into minus 5 minus 2 into minus 3 minus 6 అంటే minus into minus plus 6. B bar cross C bar is equal to 20 నుంచి 9 తీస్తే 11 I bar minus 5 minus into minus plus 5 J bar 6 నుంచి 5 తీస్తే 1 కాబట్టి 1 K bar అవుతుంది. ఓకేనా. సో ఇలా B bar cross C bar వచ్చింది. నెక్స్ట్ మనకు అసలైంది ఏంటి? A bar cross B bar cross C bar కాబట్టి I, J, K అని రాసి A bar లో పొజిషన్స్ రాసుకోవాలి. 1 minus 1 minus 6. ఇక్కడ ఏంటి 11 5 1 11 5 1. I bar into రో కాలం రిమూవ్ చేస్తే minus 1 minus 6 5 1 minus J bar into రో కాలం రిమూవ్ చేస్తే 1 minus 6 11 1 plus K bar into ఈ రో కాలం రిమూవ్ చేస్తే 1 minus 1 11 5. సో ఇప్పుడు I bar into 1 minus 1 into 1 minus 1 minus 6 5 30 ఇక్కడ minus 30 ఇక్కడ minus into minus plus 30 అవుతుంది. minus J bar into 1 1 jar 1 minus 11 6 jar 66 and minus 66 ఇది కాస్త minus into minus plus అవుతుంది. plus K bar into 5 1 jar 5 minus 11 into minus 1 into minus 11 minus into minus plus 11 అవుతుంది. 29 I bar minus 67 J bar plus 16 K bar. అర్థమైంది కదా. సో మల్టిప్లికేషన్ ఒకటి వస్తే ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం A bar is equal to I bar plus 3J bar plus 4K bar ఇచ్చారు. B bar is equal to I bar plus J bar minus K bar ఇచ్చారు. C bar is equal to I bar minus J bar plus K bar అన్నారు. అయితే ఇక్కడ A bar cross B bar cross C bar ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ వెక్టర్ A bar పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ A bar అంటే 2I bar plus 3J bar plus 4K bar. ప్రాబ్లంలో ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినటువంటి వెక్టార్స్ని ముందుగా మనం రాసుకోవాలి. రాసిన తర్వాత A bar cross B bar cross C bar కనుక్కోవాలని ముందు B bar cross C bar ఫైండ్ అవుట్ చేస్తాను. I, J, K 1 1 minus 1 1 minus 1 1 I bar into రో కాలం రిమూవ్ చేస్తే 1 minus 1 minus 1 1 minus J bar into రో కాలం రిమూవ్ చేస్తే 1 minus 1 1 1 plus K bar into K bar ను రో కాలం రిమూవ్ చేస్తే 1 1 1 minus 1 I bar into 1 1 jar 1 minus 1 into minus 1 plus 1 అవుతుంది. minus J bar into 1 1 jar 1 minus 1 into minus 1 minus 1 ఆ మైనస్ లో మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ K bar into minus 1 minus 1 1 jar 1 మళ్ళీ అయితే minus 2 అవుతుంది. ఇది 0 అవుతుంది కాబట్టి రాయట్లేదు. ఇక్కడ ముందు మైనస్ ఉంది. minus 2J bar minus 2K bar. ఇది B bar cross C bar అంటే. సో మనకు కావాల్సింది A bar cross B bar cross C bar కాబట్టి I bar J bar K bar. A లో ఉన్న పొజిషన్స్ రాయాలి 2 3 4. ఇక్కడ 0 minus 2 minus 2.
సో I bar ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 3 4 -2 -2 minus J bar into రో కాలం రిమూవ్ చేస్తే 2 4 0 -2 ప్లస్ K bar into 2 3 0 -2. ఇప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చేస్తే కనిపిస్తుంది కదా, కెమెరాలో కనిపిస్తుందా లేదో చూసాను. 3 into -2 అంటే ఎంత, -6 -2 into 4 -8 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 అవుతుంది. మైనస్ J bar into 2 into -2 -4 -0 ప్లస్ K bar into 2 into -2 -2 -0 3 0. సో ఇక్కడ రాస్తాను చూడండి, A bar cross B bar cross C bar is equal to 8 - 6 అంటే 2 అవుతుంది కదా, 2I bar -4 into మైనస్ అంటే ప్లస్ 4 J bar, అలాగే -2 K bar ఉంది కదా, -2 K bar. ఇప్పుడు A bar cross B bar cross C bar అనేది A bar పర్పెండిక్యులర్ ఉండాలి. పర్పెండిక్యులర్ గా ఉంటే 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ అవ్వాలంటే వాటి డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. సో 2I bar ప్లస్ 4J bar -2K bar డాట్ A bar అంటే ఏంటో రాసుకోండి, 2I bar ప్లస్ 3J bar ప్లస్ 4K bar. తెలుసు కదా, డాట్ ప్రొడక్ట్ అంటే కోఎఫిషియెంట్స్ ఇంటూ చేయడమే. సో 2 into 2 ప్లస్ 4 into 3 మైనస్ 2 into 4. సో ఇక్కడ మనకి 0 అవ్వట్లేదు, 0 అయితే పర్పెండిక్యులర్. సో ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసాం, 2 into -2 -4 అని వేయకుండా -2 అని వేసాం. అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ నుంచి మిస్టేక్ వస్తే ప్రాబ్లం పోయే అవకాశం ఉంది. ఇక్కడ 4 4 0 అవుతుంది అనమాట. సో అంటే 4 + 12 - 16 16 - 16 that equal to 0. Therefore A bar cross B bar cross C bar is perpendicular to A bar. ఓకేనా? సో జస్ట్ మనం మ్యాట్రిసెస్ లో డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయడం వస్తే సమ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై A 1 2 3 B 2 3 1 C 3 1 2 అని ఇచ్చారు. A 1 2 3 అంటే దాన్ని మనం పొజిషన్ వెక్టార్ని OA బార్ అని రాసుకుంటే 1I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ అవుతుంది. సెకండ్ పాయింట్ 2 3 1 కదా, సో దాని పొజిషన్ వెక్టార్ని OB బార్ ఇజ్ ఈక్వల్ టు 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ K బార్ అని రాసుకుంది. C అంటే 3 1 2 కదా, అంటే OC బార్ ఇజ్ ఈక్వల్ టు 3I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్ అని రాస్తాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ AB బార్ క్రాస్ AC బార్ అని రాసుకోవచ్చు. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ AB బార్ క్రాస్ AC బార్ అని రాసుకోవచ్చు. అంటే ముందు మనం AB బార్ ఫైండ్ అవుట్ చేసి AC బార్ ఫైండ్ అవుట్ చేసి దాని క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే కానీ ఆన్సర్ రాదు. సో అంటే ఇప్పుడు AB బార్ ఈజ్ నథింగ్ బట్ OB బార్ మైనస్ OA బార్. OB అంటే ఏంటంటే 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ K బార్ మైనస్ OA బార్ అంటే I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ K బార్ మైనస్ I బార్ మైనస్ 2J బార్ మైనస్ 3K బార్. 2I నుంచి అయితే I బార్, 3J మైనస్ 2J అంటే ప్లస్ J బార్ మైనస్ 3 ప్లస్ 1 అంటే కానీ మైనస్ 2K బార్. ఇది AB బార్ అండి. నెక్స్ట్ అలాగే AC బార్ అంటే ఎలా రాస్తాం, OC బార్ మైనస్ OA బార్. OC అంటే ఎంత అంటే ఇక్కడ 3I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్ మైనస్ OA బార్ అంటే ఎంత, I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. ఓకేనా? సో ఇప్పుడు 3I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్ అలా ఉంటుంది. మైనస్ ఉన్న కాబట్టి సింబల్స్ అన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది. 3I మైనస్ I అంటే ఎంత, 2I మైనస్ 2J ప్లస్ J అంటే మైనస్ J మైనస్ 3K ప్లస్ 2K అంటే కానీ మైనస్ K బార్. ఇది AC బార్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, AB బార్ క్రాస్ AC బార్ ఫైండ్ అవుట్ చేయాలి. IJK అని రాసుకుంటాం. సో ఇక్కడ 1 1 మైనస్ 2 అని రాస్తాం. సో ఇందులో 2 మైనస్ 1 మైనస్ 1 అని రాస్తాం. I బార్ ఇంటూ తెలుసు కదా మనకి ఎలా చేయాలో, I బార్ ఉన్న రో కాలం రిమూవ్ చేసి రిమైనింగ్ కింద రాసుకోవాలి. మైనస్ J బార్ ఇంటూ రో కాలం రిమూవ్ చేసి 1 మైనస్ 2 2 మైనస్ 1 అని రాయాలి. ప్లస్ K బార్ ఇంటూ రో కాలం రిమూవ్ చేసి 1 1 2 మైనస్ 1 అని రాయాలి.
సో I bar into 1 into minus 1 minus 1 minus 1 into minus 2 plus 2 అవుతుంది. అంటే ఇక్కడ ముందు మామూలుగా మైనస్ ఫార్ములాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది, దాన్ని అలా ఉంచేయడమే. మైనస్ J bar into 1 into minus 1 minus 2 into minus 2 minus 4 అవుతుంది. మైనస్ పక్కన minus 4 రాస్తే ఆటోమేటిక్ ప్లస్ 4 అవుతుంది. ప్లస్ K bar into 1 into minus 1 minus 2 1 jar 2 అంటే ఇప్పుడు minus 3I bar ఇక్కడ 4 minus 1 3 అవుతుంది కాబట్టి minus 3J bar minus 3K bar అవుతుంది. సో ఇప్పుడు దీని మాడ్యులస్ కనుక్కోవాలి. AB bar క్రాస్ AC bar మాడ్యులస్ కనుక్కుంటే root of minus 3 whole square plus minus 3 whole square plus minus 3 whole square అంటే 9 plus 9 plus 9. సో ఇక్కడ root 9 plus 9 plus 9 అని రాస్తాం. అంటే ఎంత అవుతుంది మరి 27 అవుతుంది. రూట్ 27 ని నేను 9 3 జర్ అని రాసుకుంటే 9 రూట్ నుంచి బయటకు వస్తే 3 కాబట్టి 3 root 3. Therefore area is equal to formula of into modulus of AB bar cross AC bar అంటే 3 root 3 by 2 ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి. ఓకేనా? సో మనం ఈ వీడియోలో మొత్తం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చెప్పాం. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.